ఈరోజు చూసుకున్నట్లయితే 'పుష్ప' మూవీ నుంచయితే వేరే లెవెల్ అప్‌డేట్ అయితే వచ్చినట్టు అనిపిస్తుంది భయ్యా. ఎందుకంటే ఈరోజు అంటే నవంబర్ 17 తారీఖున రిలీజ్ కాదు. ట్రైలర్ రిలీజ్ అయితే చేయబోతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ ట్రైలర్‌లోని మనకు పెద్ద హింట్ అయితే ఇవ్వబోతున్నారనేది గట్టిగా వినిపిస్తుంది భయ్యా. ఎందుకు అంటే ఇందులోని మేము చూసుకున్నట్లయితే క్లైమాక్స్ సీన్ భయ్యా. క్లైమాక్స్ సీన్ అయితే వేరే లెవెల్‌లో ఉండబోతుంది భయ్యా. ఇప్పటికొచ్చి ఎవ్వరు కూడా దీన్ని ఊహించి ఉండరు. అంత గట్టిగా ఉండబోతుంది. అసలు క్లైమాక్స్ సీన్ ఏముంటుంది? అసలు ఈ ప్రతి సినిమాలో ఉండేదే కదా! క్లైమాక్స్ సీన్‌లో అయితే హీరోకి ఫుల్‌గా ఎలివెన్స్‌నిచ్చి మిగతా విలన్‌కి ఎలా డెమోషన్ చేసి హీరో విలన్ని ఓడించేస్తాడు. ఆ విధంగా ఉంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు భయ్యా. ఆ విషయం అయితే కాదు. ఇక్కడ క్లైమాక్స్‌లోనైతే వేరే లెవెల్ ట్విస్ట్ ఉండబోతుంది భయ్యా. ట్విస్ట్ అంటే మామూలు ట్విస్ట్ కాదు. ఎవ్వరు కూడా అసలు ఊహించే ఉండరు. ఆ విధంగా అయితే. ఆ విధమైన ట్విస్ట్ ఇచ్చి 'పుష్ప 3'కి హింట్ కూడా ఇస్తున్నారు భయ్యా. దాని ప్రకారం అయితే. అందుకే మూవీ టీమ్ కూడా అఫీషియల్‌గా ప్రకటించలేకపోయినా గతంలో చెప్పింది 'పుష్ప 3'కి ఆల్‌మోస్ట్ పెద్ద హింటే ఇవ్వబోతున్నాం. క్లైమాక్స్‌లోనైతే ఎవరు ఊహించని ట్విస్ట్ అయితే ఇవ్వబోతున్నాం అనేసి చెప్పారు భయ్యా. ఆ ట్విస్ట్ ఏంటో మనం ఇప్పుడు ఒక్కసారి ఇది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. నేను చెప్తున్నా భయ్యా ఆ ట్విస్ట్ ఏంటి కాదు భయ్యా. మన కట్టప్ప బాహుబలికి వెన్నుపోటు ఏ విధంగా పొడుస్తాడో, అదే విధంగా మన కేశవ పుష్పకి కూడా అదే విధంగా వెన్నుపోటు పొడుస్తాడని గట్టిగా వినిపిస్తున్న టాక్ భయ్యా. టాక్ గూడా కాదు. ఇది ఎందుకంటే ఎవరు ఊహించరు ఈ విధంగా. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన కట్టప్ప ఏ విధంగా మన 'బాహుబలితో' ఉంటాడో, అదే విధంగా మన 'కేశవ' కూడా మన 'పుష్పతో' అదే విధంగా ఉంటాడు. మరి అంత గట్టిగా నమ్ముతాడు గనకే మన 'పుష్పని' ఆ విధంగా వెన్నుపోటు ఏమైనా పొడుస్తాడా అనేది గట్టిగా వినిపిస్తుంది భయ్యా. టాక్ అయితే మన బయట నుంచి ఎక్కువగా వినిపిస్తుంది. మరి 'పుష్ప' టీమ్ గూడా ఈ విధంగా చెప్పింది. ఎవరు ఊహించరు. అసలు వాళ్ళ ఆలోచన కూడా అందదు అంటే ఖచ్చితంగా మన 'బాహుబలి' సినిమా చూసినప్పుడు కూడా ఇదే విధంగా అనుకున్నారు చాలా మంది. ఎవరు చంపుతారు? కట్టప్పదే బాహుబలిని ఎంత మగని చెప్పి ఎవరు అంటే లాస్ట్‌లో ఇచ్చాడు భయ్యా. అసలైన క్లైమాక్స్ అయితే కట్టప్పే బాహుబలిని చంపినట్టు మనకు చూపించారు. అదే విధంగా మనకి ఇక్కడైతే 'పుష్ప 2'లోను కూడా కేశవ అనే పుష్పకి వెన్నుపోటు పొడిచాడు అనే విధంగా అయితే ట్విస్ట్ ఉండబోతుంది భయ్యా. ఇది మాత్రం ఒక్కొక్కడి బుర్ర పాడైపోద్దని ఖచ్చితంగా థియేటర్ దద్దరిల్లిపోద్ది భయ్యా. ఈ సీన్ దగ్గరైతే. నేను చెప్తున్నా భయ్యా అప్పటిదాకా మచ్చా, మచ్చా, మచ్చా అని ఉండేవాడు ఒక్కసారిగా ఏ విధంగా రివర్స్ అయ్యాడనేది క్లైమాక్స్‌లో చూపిస్తాడు అనే విధంగా అయితే మనకు వస్తున్న టాక్ భయ్యా. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 'పుష్ప' ఆ పుష్ప స్థానాన్ని మొత్తాన్ని మన కేశవ కోరుకొని ఆ విధంగా వెన్నుపోటు పొడిచాడు ఉంటే, వెన్నుపోటు పొడిచి ఉంటే, మన పుష్ప మన కేశవాన్ని ఎంత గట్టిగా నమ్మాడో మనందరికీ తెలిసిందే. ఒక్క మాట చెప్తే కేశవ దగ్గరికి మొత్తం అంతా ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాడు మన పుష్ప. మరి ఎందుకు వెన్నుపోటు పొడిచాడు అన్నది సినిమాలో అయితే చూడవలసింది భయ్యా. నేను చెప్తున్నా భయ్యా ఇది జస్ట్ ఇమేజిన్ మాత్రమే. ఈ విధంగా ఉంటే ఎలా ఉంటుంది అని అనేది చేశాను. ఈ ట్విస్ట్ వస్తే ప్రతి ఒక్కరికి బుర్ర పాడైపోద్దని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. నేనైతే నిజంగా ఈ ట్విస్ట్ కోసం చాలా ఒకవేళ నిజంగా ఉంటే మాత్రం మన ఎక్స్‌పెక్టేషన్ అయితే వేరే లెవెల్‌లో ఉంటాయి భయ్యా. 'పుష్ప' 1000,00,00,000 కాదు అది 1500,00,00,000 కలెక్షన్ చేసినా సరే ఈజీగా వెళ్ళిపోతుంది. ఈజీగా బ్లాక్ బస్టర్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. మరి మీరు ఈ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి. నేనైతే 'కేశవ' అదే విధంగా 'పుష్పని' వెన్నుపోటు పొడిచాడు అనే విధంగా అయితే నేను మాట్లాడుతున్నాను. మరి మీరే విధంగా అనుకుంటున్నారు? ఇంకా ఎక్స్‌ట్రాగా ఉంటుందా అని మీరేమనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. థాంక్ యూ.